ఈరోజు ముఖ్యంగా మా యొక్క శభాష్పల్లి గ్రామానికి వచ్చినటువంటి రెడ్ టీవీ యాజమాన్యానికి శుభాభివందనాలు. మా గ్రామంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క మానసిక స్థితిగతులు, వారి యొక్క అభ్యర్థిత్వం, ప్రజల నాడి కనుక్కోవడానికి ఈ యొక్క రెడ్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేమందరం కలిసి గ్రామంలో ఒక 150 మంది యువకులం, కొంతమంది గ్రామ పెద్దలు, మహిళలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అందరూ అనుకున్న మాట ఏమిటంటే, గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి అయ్యగారి యాదగిరి అభ్యర్థిత్వాన్ని అందరూ ముక్తకంఠంగా తన గెలుపు కోసము అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. దాంట్లో భాగంగా గత ఎలక్షన్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్కి నేను సపోర్ట్ చేయడం జరిగింది. తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇక్కడ ఉన్నవాటి యువకులకు ముఖ్యంగా తను ముందు చెప్పిన విషయం ఏంటంటే, యువకులకు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళకు ప్రతి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు మ్యాండేటర్ అనే ఒక నినాదం తీసుకుని వెళ్ళినటువంటి సమయం. అప్పుడు ప్రజలు నమ్మిరు, యువకులు నమ్మిరు, మేము సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని కూడా నమ్మినాం. కానీ కొంతకాలంగా అధికారం వచ్చిన తర్వాత తన అహంతోని ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించడమే కాదు, ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బను గడిపింది. దాన్ని ప్రజలు గమనించరు, మాకంటే ఏజ్లో ఉన్న పెద్దలు గమనించరు. ముఖ్యంగా తను చేసిన పెద్ద సమస్యలు ఏంటంటే భూ సమస్యలు. ఇరు వర్గాల మధ్యలో పంచాదులు పెట్టి కోట్ల వరకు తీసుకెళ్ళిండు. ఆ యొక్క సమస్యలలో కొన్ని మేమిద్దరం కలిసి మాట్లాడుకొని ఈ మధ్యకాలంలో కోర్టులో ఉన్న కేసులను కూడా మేము పెద్ద మనుషులతో, గ్రామంలో మాకంటే సీనియర్స్ ఉన్నారు ఏజ్లో, వాళ్ళందరితో మాట్లాడి కలిసి మేము ఒక నిర్ణయానికి వచ్చి ఆ కోర్టు కేసులను కూడా మేము క్లోజ్ చేయించినాం ఈ మధ్య కాలంలో. మహా అంటే నెల రోజులు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ యాదగిరి అనే అభ్యర్థత్వాన్ని వాళ్ళందరూ కఠినంగా మనసు చేసుకొని గెలిపించే యొక్క దిశగా యువకులు, మరి మహిళలు, పెద్దలు ఉన్నారు. మేము దాంట్లో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, తను ఇంతకుముందు చెప్పిండు, ప్రజలకు సంబంధించినటువంటి ఆపద పనులలో పేర్లు చెప్పొద్దు ఇక్కడ, కానీ చాలా మందికి ఆర్థికంగా ఆదుకున్నటువంటి విషయం వాస్తవమే. అంతేకాకుండా చిన్న పెద్ద గరీబి చూడకుండా తన దగ్గర ఉన్నటువంటి జేసీబీతో కూడా మనుషులు ఎవరికైనా ఆపద పని వచ్చే వాళ్ళని మరణించినట్లయితే వాళ్లకు ఎలాంటి రూపాయి లేకుండా, వాళ్ళు తనుడైనా ఓటరైనా కాకపోయినా గ్రామస్తుడని ఒకే ఒక లక్ష్యంతో తను ఓటు వేయడం తెలిసిన ఇంటికి కూడా తన యొక్క బండిని పంపించింది. దాన్ని వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి, వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అలాంటి వ్యక్తులకు నేను పదే పదే చెప్తున్నాను, ప్రజలు గమనించి ఆలోచన చేసి ఓటు వేయాలని నేను మళ్ళీ అభ్యర్థిస్తున్నా. అందుకోసమే తన యొక్క వ్యక్తిగత ఆలోచనలను నమ్మి నేను లాస్ట్ టైం చేస్తున్నటువంటి వ్యక్తిని కాదని తనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ కంపెనీలలో నేను ఒక కాంట్రాక్టర్, నేను చేస్తున్న కంపెనీలో ఏమో 450 ఇస్తున్నా. తను నడుపుతున్నటువంటి కంపెనీలో ఆయన ఒక కాంట్రాక్టర్గా 350 ఇస్తుండు. ఇక్కడ మహిళలు గమనించాలి, అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు గమనించాలి. మరి కంపెనీలలో 8 గంటల పని సేమ్ అయినప్పుడు మరి జీతాల విషయంలో ఎందుకు తేడా జరుగుతుంది? ఎవరి జాప్యం, ఎవరి నిర్లక్ష్యం, ఎవరి అసమానతలు అనేది కూడా ప్రజలు గమనించాలని నేను ప్రజల ద్వారా మళ్ళొకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. మేము 10 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు మేము చేస్తుందేమో యాజ్ పర్ లా ప్రకారము కాంట్రాక్టులు మెయింటైన్ చేస్తూ వాళ్ళ దినసరి వేతనాలు ఎక్కడైతే చట్టంలో ఉన్నదో దాన్ని సవరించుకుంటూ మేము డిమాండ్ చేస్తూ కంపెనీలతో మాట్లాడి మేము జీతాలు చేస్తే, అధికారంలో ఉన్నటువంటి సర్పంచ్, ప్రజలకు మాట ఇచ్చినటువంటి సర్పంచ్, ప్రజలతో మమేకమైన సర్పంచ్ ఈ సమస్యలను వదిలేసి అంతా డబ్బు 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 డబ్బే మొత్తం అనే శాసిస్తామనే కోణంలోకి వెళ్ళిపోయి ఈరోజు జనాలను కూడా కొంటామనే అహంలోకి ఇచ్చిండు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు, తను ఆలోచన చేసుకోలే. ఇక నుంచి అయినా వైఖరి మార్చుకొని ప్రజలతో మమేకమై ప్రజల మనిషిగా అనుకుంటే కనీసం విలువలు దక్కుతాయి,
లేదా ఈ ప్రజా ముక్త కంఠంలో తను కొట్టుకపోతాడన్న నిర్ణయాన్ని మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఇది నా మాటగా కాదు. ఇది అబద్ధమని అనిపిస్తే తను కౌంటర్ ఎయ్యాలి నాకు. నా జీవితాలకు, తన జీవితాలకు తేడా లేదు అని అనిపిస్తే, ఇదే ప్రజా సమూహంలో నేను మాట్లాడిన అబద్ధాలు, ఇవి నిజాలు కావు అన్న విషయాన్ని కూడా తను వివరణతో పాటు ఈ జనాలకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి సమస్యలు చెప్పుకుంటా పోతే. అక్కడ మర్కంటోళ్ళ పొలాల దిక్కు 3 కలవట్లు. ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నాం. మనం పనులు ఎవరు చేయాలి? వ్యవసాయదారులకు చేయాలి. వ్యవసాయదారులకు ఉన్నటువంటి సమస్యలను గాలికి వదిలేసి, రియల్టర్‌ల సోపతి చేసి, తెల్లందాక మట్టి మాఫియా చేస్తూ, ఆళ్ళతో టై అప్ అయ్యి, వాళ్ళకు ఒక మస్కూరు వాళ్ళ పనిచేసిన జనం గమనించారు. ఒక సర్పంచ్ ఎప్పుడెళ్ళాలి? ప్రజల్లో పొద్దున్న దాకా ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ప్రజల కోసం వెళ్ళాలి. ఒక మాఫియాకు కుమ్మక్కై తెల్లందాక మట్టి లారీలను తీసుకొచ్చి ఊళ్ళల్లో తను చేస్తున్న మాఫియాను ప్రజలు గమనించారు. నా వ్యక్తిగతంగా చెప్తున్న విషయం కాదు. కానీ మారడం నేర్చుకోవాలి. అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉన్న రోజులు మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనస్సాక్షిగా గుర్తుంచుకోవాలి. ప్రజలను మభ్యపెట్టి, ప్రజల ఆలోచనతో ఆడుకొని ఎక్కువ కాలం ఉంటామన్న ధోరణిలోకి వెళ్ళి బయటకు రావాలని మరీ నేను అతన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే కంపెనీలు ఉన్నాయి. యువత ఆలోచన చేస్తుంది. మేము చదువుకున్నాము. మా నాయకులు మాకు సపోర్టెడ్‌గా ఉంటారు. మాకు ఎంతో కొంత ఎంప్లాయ్‌మెంట్‌లో సహకరిస్తారు అని జనమంతా ఆ రోజు వచ్చారు. ఈరోజు చేస్తున్న పనేంది? నీ నాయకత్వంలో, నీ హోదాలో నేనొక ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్ నేను 450 ఇస్తే, నువ్వు అధికార పార్టీలో ఉంటూ అధికారం అనుభవిస్తూ నువ్వు 350 ఇచ్చుడు ఎంతవరకు సమంజసము? తను కూడా ప్రెస్ మీట్‌లో వివరణ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇక నుంచైనా అధికారం ఎప్పటికి కాదో గుర్తుంచుకో బిడ్డ. నువ్వు ఇక నుంచైనా మారాలని నేను మరొకసారి ప్రజల ద్వారా డిమాండ్ చేస్తున్నా. ఈ యొక్క రెడ్ టీవీ యాజమాన్యానికి మా గ్రామం తరపున మరొకసారి కృతజ్ఞత, అభిమానంతో నేను ముగిస్తున్నాను. జై హింద్.